అందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం వలన వయోవృద్ధులు రేషన్ కోసం బజార్ను పడ్డారు. ఒకే ఒక నిర్ణయం వలన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నప్పుడు రేషన్ షాప్తో సంబంధం లేకుండా ఇంటింటికి వచ్చి డోర్ డెలివరీ చేసింది. సరుకులు, రేషన్ సరుకులు, బియ్యం కానీ, లేకపోతే పంచదార కానీ, ఆయిల్ ప్యాకెట్లు కానీ, లేకపోతే పప్పులు కానీ ఏదైనా డోర్ డెలివరీ చేశారు. ఆ విధానానికి స్వచ్ఛ చెప్పి 20,000 మందిని బజార్ని పడేసి 19,200 వాహనాలని పక్కన పడేసి మళ్ళా రేషన్ షాపులు తెరదించింది కూటమి ప్రభుత్వం. ప్రజలు నిన్న ఫస్ట్ తారీఖు నాడే రేషన్ షాపుల కాడ క్యూలు కట్టారు. ఎండలో ఎండిపోతున్నారు, తెచ్చుకోలేని ముసలాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు. డీలర్లు తెచ్చిస్తారంటే దానికి ఒక సిస్టమ్ లేదు. డీలర్లకు ఏం అవసరం, తెచ్చిస్తాకి వచ్చి పట్టుకెళ్ళాలని అంటున్నారు. ఈ ముసలమ్మతగా అంతా అక్కడికి వెళ్ళి పడిగాపులు కాస్తున్నారు. వీళ్ళందరినీ ఇబ్బందికి గురి చేస్తున్నారు. ఈ నిర్ణయం అనేది కూటమి ప్రభుత్వం ప్రజల్ని బజార్ను పడేస్తాకి తీసుకున్న నిర్ణయంగా చెప్పచ్చు. దీన్ని వైసీపీ పార్టీ పూర్తి ఖండించింది. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఖండించారు, పార్టీ కూడా ఖండించింది. ఇది ప్రజల్ని హింసపెట్టే చర్య అని. మరి ఈ విధంగా చేయటం వలన కూటమి ప్రభుత్వం ప్రజల్ని ఇబ్బందులకు గురి చేస్తుందనేది ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.